ఒక మంచి వాతావరణంలో అన్నదమ్ముల షెడ్యూల్డ్ కులాల ఉమ్మడి రిజర్వేషన్లు శాస్త్రీయంగా పంచుకుందాం అనేటువంటి ఒక మంచి ఉమ్మడి కాన్సెప్ట్ మీద సమావేశం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు ఎంఎఫ్ గోపీనాథ్ సార్ అండ్ గాలి వినోద్ కుమార్ సార్కి మనందరి తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఇదే రోజు ఇదే సమయంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ఒక మీటింగ్ జరుగుతుంది. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అనే పేరు మీద అక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. నేను అనుకోకుండా అక్కడ వేరే దాని మీదకి పోయినా అక్కడ ఇప్పుడే రైట్. అయితే ఈ మీటింగ్ మీద వాస్తవానికి నాకు తెలిసిన సమాచారం మేరకు రాష్ట్రం మొత్తం కూడా ఈ మీటింగ్ మీదనే చర్చ చేసుకుంటున్నారు. ఎందుకంటే నాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ వేరు కానీ దీని మీదనే మాట్లాడుతూ ఉన్నది. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో కూడా 57 కులాలను నేను డీల్ చేస్తూ ఉన్నా ప్రజెంట్. అంటే ఇప్పటి వరకు ఈ కులాలకు సంబంధించిన గొంతును ప్రత్యేకంగా వినిపించలేకపోయింది. ఎవరు కూడా ఈ కులాల తరపున మాట్లాడేటువంటి వాయిస్ ప్రధానంగా లేకపోయింది. ఒక 10 సంవత్సరాలుగా దీని మీద వర్కౌట్ చేస్తూ మన కులాలన్నింటిని కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ వాస్తవ సమాచారం ఏంది, ఏ రకంగా వాళ్ళ జీవన విధానం ఉన్నదనే దాని మీద మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. సో ఈరోజు ఇక్కడ మాదిగ నాయకులు కానీ మాల నాయకులు కానీ మిగతా వెనుకబడినటువంటి దళిత కులాలు ఉపకులాలు అనేటువంటి పేరు ఇలా మేము కూడా ఎందుకు వాడవలసి వస్తుందనంటే, అంటే ఇప్పటి వరకు ఇప్పుడు వాడదలుచుకోలేదు, కానీ ఇప్పటి వరకు ఫలానా కులాలని ముద్ర వేసారు. ఒకటి ఈ కులాలు, ఈ ఉపకులాలు, మా ఉపకులాలు, మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు అనేటువంటిది ఏదైతే గతంలో వర్గీకరణ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ జరిగిందో బీసీ గ్రూపులు అనేటువంటి చెప్పకుండా షెడ్యూల్డ్ కులాలు అన్నాడు సార్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక క్లారిటీ, బి గ్రూప్ అని వాడాలి, కానీ బి గ్రూప్ వాడకుండా మాదిగ ఉపకులాలు, సి గ్రూప్ అని వాడాలి, కానీ సి మాల ఉపకులాలు, అనుబంధ కులాలు, ఆశ్రిత కులాలు, ఈ వర్డ్స్ మేము నిజంగా దళితుల నుంచి మమ్మల్ని వేరు చేసినట్టు అనిపిస్తుంది వాస్తవానికి. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్నంత మాత్రాన మాకు పెద్ద కులాలు, అగ్ర కులాలు, జనాభా తక్కువ ఉన్నంత మాత్రాన మేము చిన్న కులాలు, తక్కువ కులాలు అనే భావన మామూలు ఒక ఇన్ఫీరియారిటీ తీసుకొస్తున్నది మా మీద. ఇది చాలా నిజంగా అన్యాయం, దుర్మార్గం అని కూడా నేను చెప్తా ఉన్నా. ఇలా అగ్ర కులాలను మనమే అంటున్నటువంటి రెడ్డి వెలుమలు కూడా మనంత జనాభా లేరు. మరి తక్కువ జనాభా ఉన్నా కానీ ఇలా పరిపాలకులుగా వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళని మనం ఎట్లా వాళ్ళని అగ్ర కులాలని అంటాను? ఇక్కడ మనము ఈ విషయాన్ని కూడా మనం ఇక నుంచి మనం అందరం కూడా ఉమ్మడిగా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే షెడ్యూల్డ్ కులాలు అందరం కూడా ఈ కొట్లాటలు బందేసి ఎవరు వాళ్ళుగా మన ఇంట్లో అయితే ఎట్లా ఆస్తులను పంచుకుంటామో ఆ రకంగా పంచుకొని ఎవరైతే వెనుకబడ్డారు, ఇప్పటి వరకు పూటకు లేకుండా ఎవరున్నారు, ఎవరు ఇంకా ఇప్పటి వరకు కూడా రోడ్ ఎక్కని కులాలు ఎవరున్నారు, విద్యలో ఎవరు వెనుకబడ్డారు, ఉద్యోగాల్లో ఎవరు వెనుకబడ్డారు, రాజకీయంగా ఎవరు వెనుకబడ్డారు, ఇలా అభివృద్ధి ఫలాలు ఎవరికి అందుతున్నాయి, వీటన్నింటి కూడా లెక్కలు తీయాలి కదా. ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది అదే, మేము ఎంతున్నామో ఫస్ట్ చెప్పండి. వీళ్ళందరికీ కూడా కనీసం ఈ దేశంలో ఉన్నటువంటి పశుపక్షులకు అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. మరి మా కులాలు ఎవరైతే ఉన్నారో 57 కులాలు, మా మోర్చులు కావచ్చు, చిందులు కావచ్చు, డక్కలోలు కావచ్చు, మార్సిన్ కావచ్చు, గోసాయిం కావచ్చు, బుడగజంగాలు కావచ్చు, ఇట్లా కులాలన్నీ కూడా ఇలా మాకు మేముగా కొన్ని కులాల పేర్లు అయితే తిట్టు పేర్ల లెక్క తయారైపోయింది. సమాజంలో చాలా దుర్మార్గమైనటువంటి కొంతమంది కూడా డిబేట్లలో మాట్లాడుతున్నారు. మమ్మల్ని అడక తినే కులాలు, మా మీద బతికే కులాలు, విద్యలో అంటే చదువుకున్నటువంటి ప్రొఫెసర్ లాంటి కాసిం సార్ కూడా ఆ రకంగా మాట్లాడుతున్నారు. నేను కొన్ని వీడియోల్లో చూసిన. మమ్మల్ని మా దగ్గర పొద్దున్న లేస్తే వచ్చి అడుక్కు తినేటువంటి కులాలు, డక్కలోళ్ళు మా దగ్గరకు వచ్చి మేము ఏకపోతే తినరు అంటే ఇట్లా ఇంకా మీరు అట్లనే ఉండరు అనేటువంటి ఒక భావన తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఇంకా ఎంతకాలము ఈ రకంగా అంటే మేము వచ్చి ఇలా గొంతుగా ఇలా మీరు చెప్తున్నారు పెద్దలు,
ఇలా ప్రొఫెసర్లు డాక్టర్లు మీరు అందరు కూడా పెద్ద మనుషులు ఉన్నారు. కానీ ఇలా పాపం పాపం అని మమ్మల్ని ఇంకింత ఎక్కువ పాపంలోనే పడేస్తున్నారు. కానీ మా కనీసం మా గొంతును వినిపించి మా కులాలు ఎంతమంది ఉన్నారు ఇలా నిజంగా చెప్తున్నా సార్. 2011 లెక్క ఇప్పుడు ఉన్నది కదా, దాని ప్రకారంగా చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది పెద్దలు. 2011 జనాభా లెక్క వరకు ఇప్పటి వరకు కూడా మీరు కూడా కొన్ని వీడియోలో నేను చూసిన, ఆయన కూడా అన్నాడు అంటే ఇప్పటి వరకు పాపం వాళ్ళకు కులం సర్టిఫికెట్లే లేదు. 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నామని అంటారు. మరి మా అన్ని కులాల తరఫున మీరే పోరాడుతున్నాం అంటారు. మరి మాకు సర్టిఫికెట్ లేకపోతే మీరేం చేస్తున్నారు? 2 ఏళ్ళ నుంచి మేము కూడా ఉద్యమాల్లో తిరిగినాం కదా మీ ఏంబట, మేము కూడా ఏసాలు వేసుకున్నాం కదా. మా సింధువులు అందరం కూడా మీకు ముందు నడుచుకుంటా, మా వాళ్ళందరం కూడా కిన్నెర్లు పట్టుకొని డప్పులు కొట్టుకుంటా తిరిగినాం కదా. మరి మా బాధలు ఓళ్ళు చెప్పాలా? మా వాళ్ళు చదువుకోకపోతే మా దాంట్లో ఒక కలెక్టర్ ఉన్నాడా, ఒక డాక్టర్ ఉన్నాడా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడా? ఇలా ప్రభుత్వంలో ఒక ఉన్నత ఉద్యోగంలో ఉండి ఇక్కడ మేనేజ్ చేసే పరిస్థితులు ఉన్నారా? ఎక్కడున్నారు? కనీసం మనుషులుగా కూడా గుర్తింపు లేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. వీళ్ళ గురించి ఆలోచన చేయాలి కదా. ఇలా సంఖ్య లేదా అంటే వేల సంఖ్యలు ఉన్నారు. కానీ ఇలా కుల ధృవీకరణ పత్రాలు అంటే మన కులం ఏందో చెప్పుకోవాలంటే కుల ధృవీకరణ పత్రం వీళ్ళకేమో ఆర్డీఓ ఇస్తారట, వాళ్ళకేమో ఎంఆర్ఓ ఇస్తారట, కొంతమంది కలెక్టర్ కూడా ఇస్తారట. తిరగలేక మాలమాదిగ సర్టిఫికేట్లు తీసుకున్నారు వేల మంది, లక్షల మంది. మీరు చెప్తున్నటువంటి ఈ సంఖ్యలో సగం మంది మా కులాలే ఉన్నారు. మీరు ఆ లెక్క తీయండి ఫస్ట్. అది కూడా తీయండి. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాంగ కులాల్లో దాదాపు లక్షన్నర జనాభా ఉంటుంది, 2 లక్షల వరకు ఉంటుంది. అందులో సగానికి ఎక్కువ ఉంది మాదిగ సర్టిఫికేట్లే ఉన్నారు. మాంగ్ మహర్ అనే కమ్యూనిటీ అనేది, అది మహారు మేము అంతా ఒకటే అంటారు. వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ లాంగ్వేజ్ వేరు, వాళ్ళ ప్రాంతం వేరు. వాళ్ళు మరాఠీ మదర్ టంగ్, వాళ్ళిద్దరు మరాఠీలే. కానీ వీళ్ళు మాదిగ సర్టిఫికేట్ తీసుకున్నారు, వాళ్ళు మాల సర్టిఫికేట్ తీసుకున్నారు. ఇదెక్కడి? మళ్ళీ ఇద్దరికి ఏమైనా సంబంధం ఉన్నదా అంటే ఏం లేదు. అంటే ఈ రకంగా కూడా కనీసం మరి మా వాళ్ళు సర్టిఫికేట్కి పోతే 6 నెలలు దింపుతారు వాళ్ళు. ఇదేందో మా కులం తెలియదు, ఏం తెలియదు. మాదిగ అయితే ఇస్తాం. ఎందుకు ఇస్తాము? మీ చుట్టుకు మీ దగ్గరికి వచ్చేది వాళ్ళే కాబట్టి వాళ్ళే తెలుస్తారు మీకు. మాకు సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళని తీసుకొని పోవాలి. జర మాకు ఇప్పికి సర్టిఫికేట్ మేము చెప్తే వాళ్ళు ఇంటలేరు అని అంటే వాళ్ళు పోయి వీడు మావాడే అని అంటే ఇస్తాడు. లేదంటే ఇవన్నీ మేము మీకు మాదిగా ఇస్తాం తీసుకోపో, లేకపోతే మాల ఇస్తాం తీసుకోపో, ఇక ఎస్సీ కదా ఏదో ఒకటి రావాలి కదా చదువుకోవాలంటే అని చెప్పి తీసుకుపోతారు. ఇక అది మెల్లగా పట్టుకొని ఇంకో 4-5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఇక వాళ్ళకు ఇటు కులం చెప్పుకోలేడు, వాస్తవ కులం చెప్పుకోలేడు. ఉన్న సర్టిఫికేట్ వాడుకుందామనంటే వాళ్ళు రానియరు. ఇట్లా ఎటుగాని బతుకులు అయిపోతూ ఉన్నాయి ఈ కులాలై. ఇలా సహ కులాలు అందామా వీటిలను, లేకపోతే వెనుకబడ్డ కులాలు అందామా, అణచివేయబడ్డ కులాలు అందామా, నోరు లేని కులాలు అందామా, వీళ్ళకి ఏం పేరు పెడదామో మీరే చెప్పాలి. మరి ఇక్కడ 2011 జనాభాలో తీస్తే మాదిగ కులస్తులది 32 లక్షల జనాభా ఉన్నది. 32,33,000 చిల్లర. మాల కులస్తులు 15,27,000 ఉన్నారు. మిగతా కులాలు 6,71,895 ఉన్నారు. ఎప్పుడు? 2011లో. మళ్ళీ 3 ఏళ్ళకే కేసీఆర్ గవర్నమెంట్ తీసినటువంటి సర్వే, సమగ్ర కుటుంబ సర్వే 32ని 34 లక్షలు అయింది మాదిగలది. 34,87,872 మంది ఉన్నారు. మళ్ళా మా మాల కులస్తులు తీసుకుంటే అక్కడ 15 లక్షలు ఉంటే వీళ్ళు 14,35,000 అయ్యారు. అంటే 1 లక్ష తగ్గింది. 3 ఏళ్లకు 1 లక్ష తగ్గింది. అదే మిగతా వెనుకబడ్డ మన కులాలు తీసుకుంటే అప్పుడు 6 లక్షలు ఉన్నది, ఇప్పుడు 15 లక్షలు ఉన్నది. 15,21,099 పీపుల్ ఉన్నారు. అంటే అప్పుడు 1.9% ఉంటే ఇప్పుడు 4.12% ఈ వెనుకబడ్డ మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉన్నాయి. 3 ఏళ్లలోనే మరి డబల్ పెరిగినటువంటి జనాభా, మాల జనాభా 1 లక్ష తగ్గినటువంటిది. అంటే ఏ రకంగా ఏ క్రైటీరియా మీద వీళ్ళు జనాభా లెక్కలు తీస్తున్నారు? దీన్ని ఆధారంగా చేసుకునే ఇలా ప్రభుత్వాలు ఇవన్నీ కూడా వీళ్ళ మీద ఏదైతే
సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ రకంగా తప్పుడు తడకలుగా అంటే జనాభా లెక్కలు మేనేజ్ చేస్తున్నారా లేకపోతే ఏ రకంగా తీస్తున్నారా అనేటువంటిది మనం చూడవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాం, ఈ 15 లక్షలు తీసుకుంటే మా దగ్గర పూర్తి డేటా ఉన్నది, ఏ జిల్లాలో ఏ కులం ఎంతమంది ఉన్నారు అనేది సమగ్ర సర్వే. మేము తీసుకుంటే ఒక జిల్లాలో పోతే అక్కడ 1000 మంది ఉంటే ఇక్కడ 1000 మంది కూడా లేరు. 1000 మంది అక్కడ ఉన్నారు, నేను పోతే ప్రత్యక్షంగా పోతే ఇక్కడ 1000 మంది లేరు రికార్డులో. మిగతా కులాలంతా జనాలంతా వాళ్ళకు ఓటర్ కార్డు ఉంటుంది, ఓట్లు వేయించుకునే కాడ వాళ్ళ సంఖ్యను వాడుకుంటాం, లెక్కలు తీసే కాడ మాత్రం వాళ్ళ కుల సర్టిఫికెట్లు ఉండవు, వాళ్ళ కులాల రికార్డు మాత్రం ఇక్కడ ఉండదు. ఇదేం అన్యాయం అనంటే మీరు కోర్టుకు పోండి, అడిగిపోండి, ఇడిగిపోండి అని అంటారు. మరి ఇన్నేళ్ళు ఈ కులాల మీద ఇన్ని రకాల అంటే పిలిచే ఈ దాడులకు గురైనా లేకపోతే అన్యాయానికి గురైనా చెప్పుకునేటువంటి గొంతు లేదు. మీరు అన్నారు ఒకళ్ళిద్దరు ఈ కులాల నుంచే మంత్రులు ఉన్నారు అని చెప్పి, మీరు చెప్పి ఈ కోర్టు తీర్పు వచ్చినాకనే వాళ్ళు పలానా కులం అని బయటకు వచ్చింది. ఎవరిదాకా వాళ్ళు ఈ కులం అనే విషయం కూడా ఎవరికి తెలియదు, చెప్పలేదు వాళ్ళు. వీళ్ళు పోతే కూడా దగ్గర రానే వీళ్ళు ఏదో మరి ఏందో పరిస్థితి అనేటువంటిది. వీళ్ళు మాలమాదిగలుగానే ఇప్పటికి కూడా మాకు తెలుసు. మరి మా కులాలకు ప్రతినిధులు కాదు, మాతో సంబంధాలు లేవు. మరి ఇది మరి రాజకీయంగా చూసుకుంటాం, ఎక్కడన్నా ఒక సర్పంచ్ కూడా లేడు ఈ కులాలల్లో, వార్డ్ నెంబర్ లేడు, జడ్పీటీసీ లేడు, జడ్పీ చైర్మన్ లేడు. ఏంది పరిస్థితి? ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే దాడులు జరిగే క్రమంలో బీసీలతో పాటు మాలమాదిగలతో కూడా దాడులకు గురవుతున్నారు ఈ కులాల వాళ్ళు. ఎంత ఘోరం ఇది! నా ఎగ్జాంపుల్ నేనే పోయినా ఒక కేసులో, కరీంనగర్ జిల్లా బెజ్జంకి కాడ గాగిల్లాపూర్ అని ఉంటుంది. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ అనే విలేజ్. అక్కడ మాదిగలు ఎల్లమ్మని చేసుకుంటారు. అక్కడ మాస్టిన్ కులం ఉంటుంది, మాస్టిన్ గారడ విద్యలు చేసే కులం, అది మాస్టిన్ కులం. ఆ కులస్తులు ఆ ఎల్లమ్మ దగ్గరికి పోతామంటే వీళ్ళు బోనాలు తీస్తామంటే వీళ్ళు తీయనీయరు. ఎవరు? మాదిగలు. మీరు అక్కడికి రావద్దు, మీరు ఆడికి వస్తే ఎల్లమ్మకు మైల పడుతుందని మాదిగలు. ఇది ఎప్పుడన్నా విన్నారా మీరు? దీని మీద వీళ్ళంతా పోయి డిఎస్పీకి కంప్లైంట్ చేస్తే పోలీసులు బందోబస్తు పెట్టి వీళ్ళని బోనాలు తీపిచ్చారు. మరి ఇదేం అన్యాయం? మాదిగ మాస్టిన్ అంటే ఈ దాడుల గురించి ఎప్పుడన్నా బయటకు వినపడుతున్నామా? మనం ఎప్పుడు అగ్రవర్ణాలు మనమే దాడులు చేస్తున్నామంటారు. ఈ కులాల యొక్క దాడులు ఏమైంది? మొన్ననే మేము మహబూబ్నగర్లో జిల్లా కమిటీ మీటింగ్ పెట్టాం. మా ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ మీటింగ్ పెడితే అక్కడ కూడా ఈ 2 కులాల వాళ్ళు కూడా అక్కడ ఒక దాసరి కులస్తులకు సంబంధించిన ఏదేది ఒక గుడి ఉన్న టెంపుల్, అక్కడ వాళ్ళు ఒక హాల్ కట్టి ఉన్నారు. అక్కడ అది ఆ కమ్యూనిటీ హాల్ కాబట్టి దాంట్లో మీటింగ్ పెట్టుకుందామంటే దండయాత్రకే వచ్చిర్రు ఆడ ఒక 30 మంది. మీరు ఎట్లా పెట్టుకుంటారా? ఇక మామూలు బూతులు కాదు, ఇక ఆ రకమైనటువంటి బూతులు తిట్టి మా కమిటీ సభ్యులను వీళ్ళందరినీ అక్కడికి వెళ్ళగొట్టిండ్రు. ఎవర్రా మీరు అని. ఉపకులాలు ఎక్కడి, ఈ కులాలు ఎక్కడిరా, మా మాదిగలు మా మాలలు అనే టైప్లో ఇక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితి ఏంటి? ఇక్కడ అంటే సామాజికంగా అనగదొక్కబడతా ఉన్నాము, విద్యలో అనగదొక్కబడతా ఉన్నాము, ఉద్యోగాలుగా అనగదొక్కబడుతున్నాము, రాజకీయాలుగా అనగదొక్కబడుతున్నాము, కులపత్రాలలో దోపిడీకి గురవుతా ఉన్నాము, లోన్లలో ఆ లెక్క కూడా ఉన్నది నా దగ్గర. 2014 తెలంగాణ వచ్చిన కాడికి వెళ్ళి మన దగ్గర కార్పొరేషన్ లోన్ ఉండే, ఉమ్మడి కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్. అది తీసుకుంటే 2014-15 నుంచి 2020-21 వరకు నేను గవర్నమెంట్ డేటా తెప్పిస్తే మాదిగలకు 69% వచ్చింది లోన్లు. 69% వచ్చింది కార్పొరేషన్ లోన్లలో. ఇక మన 2014 to 2021 ఇక మన మాల సోదరులకేమో 23.5% వచ్చింది. 69 మాలలకు 23.5.
ఇక మిగతా మా అన్ని కులాలకు కలిపి 7.4%. 100 అయినాయి 4. మిగతా 57 కులాలకు 7.4 లేటెస్ట్ డేటా. అవును, మన తెలంగాణది అదే స్టేట్ వైడ్ డేటా. కార్పొరేషన్ లోన్స్. అవును, దీన్ని చూసుకొని అంటే మా వాళ్ళకి ఇక్కడ లోన్లు పెట్టుకుందామంటే ఆ ఆఫీస్కి పోయేంత ధైర్యం చేసేటోళ్ళు కారు. ఆ ఆఫీసర్ చుట్టూ కొంత కోటర్ ఉంటుంది, వాళ్ళే లోన్లు తీసుకుంటారు. మా వాళ్ళు బ్యాంకు షూరిటీ ఇవ్వమంటే కూడా వాడు ఇయ్యాడు. వాడు ఎందుకంటే గుడిసెలు వేసుకొని ఫ్లెక్సీలు కట్టుకొని ఉంటారు ఆడాడ. మా చిందోలు, డక్కలోలు, మా మాస్టర్లు వీళ్ళంతా కూడా గూడవిక్కోదా అంటే దర్వాలు కూడా ఉండే వాళ్ళకు. కాబట్టి వాళ్ళకు బ్యాంకు ఒక ఎంప్లాయీ షూరిటీ ఇచ్చేటోడు ఉన్నాడు, వాడు వచ్చి ఇచ్చేటోడు ఉన్నాడు. కాబట్టి వీళ్ళు తీసుకోరు, వాళ్ళు రారు. వాళ్ళకు ఉంటేనే విషయం కూడా చాలా మంది తెలియదు. అడక తినడో లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న వృత్తులు చేసుకుంటారు. ఇట్లా దోపిడీకి అన్యాయానికి గురవుతున్నటువంటి పరిస్థితిని మనం కళ్ళ ముందు కనబడుతున్నాం. వీటన్నిటిని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇవాళ సంఘాలుగా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు కాకుండా సంఘాన్ని ఉద్ధరించే వ్యక్తుల మీద కూర్చున్నాం. అన్యాయం అన్యాయమే అనాలి, మనం ఎవరైనా కానీ న్యాయం న్యాయమే అనాలి. సో కాబట్టి ఈ జరుగుతున్న అన్యాయాల మీద మనం ఏం చేస్తే బాగుంటుంది. మనకు ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ రిజర్వేషన్లు అనేటువంటివి మనకున్న వివక్షత, అణచివేత ఆధారంగా మనకు రిజర్వేషన్లు ఇచ్చినాం. ఆర్థిక వెనుకబాటు అనగా క్రిమిలేయర్, అందుకే వద్దంటున్నాం. మనకి ఇంకా ఎంత సంపాదించినా మనల్ని ఇంకా అదే రకంగా చూస్తుర్రు, నీచంగానే చూస్తుర్రు. కాబట్టి మనకి ఇంకా సొసైటీలో ఆ సమానత్వం లేదు అని మనం అంటున్నాం. సో కాబట్టి ఇందులో కూడా మనం జనాభా మాది ఎక్కున్నది కాబట్టి మాకు అంత దక్కాలని అంటే మరి జనాభా ఎక్కువ వాళ్ళే ఉన్నాయని తీసుకొని పోతే జనాభా లేనివాడో లేకపోతే గుర్తింపు రానోడు ఎన్నడి మీదికి రావాలా? ఇది రావాలన్నప్పుడు వాళ్ళకు కొంచెం ఇన్ని రోజులు కొంచెం మేము ఏదో రకంగా కొంచెం ముందున్నాం. ఇప్పుడు వీళ్ళు కూడా ఆ స్థాయికి రావాలంటే కొంత పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వాలి వాళ్ళకి. కాబట్టి మేము ఎంతున్నామో మాకు చెప్పాలి. పశువులకు, కుక్కలకు, నక్కలకు, సింహాలకు అన్నిటికీ లెక్కలు ఉన్నాయి, కానీ మా వెనకబడ్డ కులాల లెక్కలేందో తేలాలి. వాళ్ళు ఎంతున్నారో దాదాపు వానికి రెట్టింపు పర్సంటేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాలి. ఎందుకంటే వాళ్ళని ముందు తీసుకురావాలి. అందులో ఓడో ఒకడిద్దరు బాగుపడితే ఆ జాతులన్నీ బాగుపడ్డట్టు కాదు. ఒకడిద్దరు ఒకవేళ వాడు కొంచెం చిన్న అధికారి అయినా ఇంకేదైనా కానీ ఆ కులం పేరు చెప్పుకోకుండా ఎన్నో దూరం ఉండి ఇల్లు కట్టుకొని బతికే పరిస్థితి. వాడు కూడా ఆ కులం గురించి కూడా చెప్పుకునే పరిస్థితి కాదు. సో కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఆవేదన ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు చెప్పినటువంటి ఉమ్మడిగా ఇలా కొట్టాట రకంగా కాకుండా ఉమ్మడిగా అందరం ఆలోచన చేసి అన్నదమ్ముల్లాగా ఎవరి బాట వాళ్ళు తీసుకొని అందరికీ సామాజిక న్యాయం జరగాలి. ఆ ఉద్దేశంతో మనం ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఏదైతే మనము ఇక్కడి నుంచి తీసుకున్నట్లయితే అందరం కలిసి ఉండొచ్చు. ఇలా కొట్లాడుకొని ఎప్పటికీ ఇదే రాజకీయాల చుట్టూ ఎన్నికలు రాగానే ఏదో ఒక పార్టీకి అమ్ముకొని మనల్ని అందరినీ 30 ఏళ్ళ నుంచి మనం ఉద్యమాలు చేసినా కానీ మరి ఎక్కడ బతుకులు అక్కడనే ఉన్నాయి. ఎవరికి ఈ లోన్లు కావాలని ఎవరు కొట్లాడలే, మాకు రావాల్సిన సప్లాన్లు నిధులేడు అనేటిది ఎవరు అడగలే. మాకు ఎస్సీ అట్రాసిటీ కేసు ఇలా నీరు గారిపోయింది. 41 CRPC తీసుకొచ్చి ఎవడు పడితే వాడు ఇలా కేసులు అంటే పిట్టి కేసుల కింద చూస్తున్నారు. కాంప్రమైజ్ చేస్తూ ఇలా మనకి ఇంకా దాడులు చేసిన గురైన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వీటి మీద మాట్లాడరు. ఇట్లా చాలా అంశాలు దళితులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. వీటన్నిటి మీద ఏ పేరు పొందినటువంటి నాయకులు ఎవరు కూడా మాట్లాడాడు. బ్యాక్లాగ్ పోస్టులు ఇలా బ్యాక్లాగ్ అవుతున్నాయంటే ఏంది ఉద్దేశం? ఇలా మన దాంట్లో కూడా ఇంకా వెనుకబడి ఉన్నాం కాబట్టి బ్యాక్లాగ్ అవుతా ఉన్నాయి. ఆ బ్యాక్లాగ్ ఉన్నాయన్నీ కూడా మళ్ళీ జనరల్ కేటగిరీకి పోతా ఉన్నాయి కదా, వీటిని మరి ఎట్లా ఆడుకుంటారు? సో ఇవన్నీ కూడా మరి మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది. రేపు పొద్దుగాల ఎస్సీ వర్గీకరణ జరిగినాక కూడా ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నాము, ఇవాళ ఈ వెనుకబడ్డ కులాలన్నింటినీ కూడా ఒక కేటగిరీలో పెట్టాలనేటువంటిది మేము ప్రధానంగా ఇవాళ మేము ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేసినాం. ఎందుకంటే మిగతా అభివృద్ధి చెందినటువంటి కులాలతోటి ఈ కులాలన్నీ కూడా పోటీ పడలేవు కాబట్టి సపరేట్ కేటగిరీలో పెట్టాలి. ఇందులో కూడా ఇంకొకటి కూడా చెప్పినాం, ఈ 57 కులాలలో కూడా కొంచెం మెరుగైన కులాలు ఉంటే అవసరమైతే దీంట్లో 2 వర్గాలు చేసినా సరే, కానీ మాలామాదిగా కులాలను సపరేట్ పెట్టినా సరే, కానీ వీళ్ళను ఆ 2 కులాలతో కలిపితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. గతంలో ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు ABCD జరిగితే మనం చూసినాం,
ఎవరు ఇక్కడ మాలలు అభివృద్ధి చెందిర్రా, మాదిగలు అభివృద్ధి చెందిర్రా అనేటువంటిది చర్చ తప్పితే మాదిగల గ్రూపులో ఉన్నటువంటి మిగతా కులాల పరిస్థితి ఏంది, మాలల గ్రూపులో ఉన్న మిగతా కులాల పరిస్థితి ఏంది, ఉషా మేరా కమిషన్ ఏం చెప్పింది, ఉషా మేరా కమిషన్ అందులో చెప్పింది, నేను కూడా చదివిన ఆ రిపోర్ట్ తీసిన. ఈ ఉన్న జనాభాలో 2004 వరకు ఈ వర్గీకరణ అమలైతే 2008లో ఉషా మేరా కమిషన్ వచ్చారు. ఆ కమిషన్ కూడా ఈ రెండు మాలా మాదిగ కులాలు వాళ్ళ జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ లబ్ధి పొందినాయి, మిగతా కులాలు పొందలేకపోయినాయి. కాబట్టి వర్గీకరణ చేయాలి, ఈ వెనుకబడ్డ కులాలకు ఫలాలు అందియాలని చెప్పేసి చెప్పిండ్రు. దాన్ని ఇలా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా మాలలు ఇలా వాళ్ళు బాగా దొబ్బుతున్నారు, లేకపోతే మాదిగలు ఇలా అన్యాయానికి గురైనటువంటి కాదు, అన్యాయానికి గురైనటువంటి కులాలు వెనుకబడ్డ కులాలు కదా. ఇలా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవరైతే బాగా మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వమని చెప్పింది. వాళ్ళు ఎంత ఇప్పుడు ఏ శాతంలో ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ సోషియో ఎకనామికల్ పొజిషన్ ఏంది, వాళ్ళ పొలిటికల్ పొజిషన్ ఏంది, వీటన్నిటి మీద ఎంపిరికల్ డేటా తీయమని చెప్పిండ్రు. దాని మీద మనం చర్చ చేయాలి. నిజంగా ఎవరికైతే పూటకు లేదో, ఎవరికైతే అన్యాయానికి గురయ్యారో, వాళ్ళకి అన్నం లేదో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇంకా 2 ముద్దలు ఎక్కువ పెట్టాలి. ఆ రకంగా ఇలా సామాజికంగా మన వర్గీకరణ చేయాలనేటువంటిది మన డిమాండ్ ఉండాలి. తప్పితే నువ్వు తిన్నావంటే ఈ 2 వర్గాలు కొట్లాడుకొని ఉన్నదంతా కూడా మేమందరం దిక్కు చూడాలి, ఎవరు ఇలా గెలిచి ఎవరు మాకు ఇంత పెడతారు అనేటువంటిది, ఎవరి పంచన పోవాలనేటువంటిది మేము చూసేటువంటి పరిస్థితి రావద్దు. అందరూ కూడా సామాజికంగా అందరూ కూడా ఈ చిన్న కులాలు పెద్ద కులాలను కాకుండా అందరం కూడా దళిత కులాలే. కాబట్టి వీళ్ళందరికీ కూడా సామాజిక న్యాయం జరగాల. లాస్ట్కు 10 మంది ఒక కులంలో ఉన్నా కానీ వాళ్ళకు ఫలాలు అందాలనేటువంటి విధంగా ఇలా సుప్రీంకోర్టు అదే చెప్పింది. మనం కూడా మన ప్రయత్నం కూడా అదే విధంగా ఉండాలి. చివరి వ్యక్తికి కూడా ఫలాలు అందాలి. మేము గొప్ప అని అనుకుంటే మళ్ళా అగ్రవర్ణాలకు మనకు తేడా ఉండదు. కాబట్టి మనం ఇలా ఉమ్మడిగా ఉండి ఇవాళ అన్ని మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ పర్సంటేజ్లు పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఇలా మన అన్నాడు కృపాకర్ అన్న, ఫస్ట్ ముందుగా పంచుకున్న తర్వాత పెంచుకుందాం అని అంటాడు. పంచుకున్న తర్వాత పెంచేది ఏముంటుంది, ఇప్పుడు నువ్వు బలమున్నని నువ్వే ఎక్కువ పంచుకుంటావు, ఇక మమ్మల్ని గురించి మాట్లాడేది ఏముంటుంది. కాబట్టి నువ్వు పంచుకునేది ఏముండదు. ఇప్పుడు మేము ఎంతున్నామో తెలిసిన తర్వాత వాళ్ళు పంచుకుందాం, దాని ఎక్కువ ఉండాలి. కానీ ఇప్పుడు ఈ పంచాయతీ పక్కకు పెట్టి ఎవరు ఎంత ఉన్నారో తేలాలి. ఆ తేలినాక ఎవరికి ఎట్లా పంచాలి మొత్తం ఇట్లా ఉన్నా కానీ ఇవాళ దాంట్లో నిజంగా వెనుకబడి ఉన్నారా వాళ్ళు, లేకపోతే ఏ రకంగా ఉన్నారు, వాళ్ళకి కనీసం ఇల్లు ఉన్నదా, గూడున్నదా, వీటన్నిటి డేటా తీసి వాళ్ళకి ఎట్లయితే అందరికీ సమానంగా ఏ రకంగా అయితే లబ్ధి జరుగుతుందో ఆ రకంగానే చేసే విధంగా మన ప్రయత్నం ఉండాలి. ఆ విషయంలో మాట్లాడే కాడ కానీ ఈ రిపోర్ట్ ఇచ్చే కాడ కానీ మీ అందరితో కలిసి ముందుకు రావడానికి ఎప్పుడు కూడా నేను మీ వెంట ఉంటామని చెప్పేసి ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి అదేవిధంగా దీన్ని కూడా సార్ ఒకటి ఎస్సీ ఉపకులాలని కాకుండా మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కాస్ట్ అని అంటున్నాం మేము. బీసీలల్లో ఎట్లయితే ఎంబీసీలు ఉన్నారో ఈ షెడ్యూల్డ్ కాస్ట్లో కూడా ఎంబీఎస్సీలుగా ఇలా ఈ కులాలను పిలవాలని కూడా మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎంబీఎస్సీలుగా పిలవాలనేటువంటిది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే దళితులలో కూడా బ్యాక్వర్డ్ కాస్ట్లను మనం గుర్తించాలి తప్పితే ఉపకులాలు సహకులాలను కాకుండా ఎంబీఎస్సీలుగా మిగతా 57 కులాలను కూడా మనము ప్రమోట్ చేసుకుంటే అందరికి కూడా జర గౌరవం ఉంటుంది అనేటువంటిది ఇలా మనందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జై భీమ్.